వీటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం, సిమ్టమ్స్ ఎలా ఉంటాయో. ఈ లక్షణాలు అనేది మిగతా కారణాల్లో కూడా చూస్తూ ఉంటాము. బట్ అట్లాగే ఉంది, తగ్గట్లేదంటే ఇది ఈ కండిషన్ ఉండొచ్చు అని చెప్పి మీరు డాక్టర్ని కలవాల్సి వస్తుంది. లైక్ వీక్నెస్ కానీ, బరువు తగ్గడం, జ్వరం మందులతో తగ్గకపోవడం, రాత్రిపూట బాగా చెమటలు రావడం అలా ఉంటుంది. అలాగే ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువ ఉండడం వల్ల ఎముక గుజ్జులో మిగతా నార్మల్ కణాలని తగ్గిపోతూ ఉంటాయి. సో మనకి ఎర్రటి రకం తగ్గినప్పుడు ఏమవుతుందంటే బాగా వీక్నెస్ ఉంటుంది, అలసిపోవడం, నడుస్తుంటే ఆయాసం ఉండడం కానీ, గుండె దడ ఉండడం ఇవి చూస్తుంటాము. అలాగే మనకి తెల్లటి కణాలు తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది రిస్క్ అనేది ఉంటుంది. నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే 3-4 days తగ్గడం ఉంటుంది జనరల్గా. కానీ వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది, కొన్ని వారాల తగ్గకపోవడం కానీ, ఆ ఇన్ఫెక్షన్ కూడా కొన్ని ఎటిపికల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండడం కానీ అట్లా ఉండడం ఉంటుంది. అలాగే మనకి ప్లేటెట్స్ తగ్గినప్పుడు వీళ్ళకి రిస్క్ అనేది ఉంటుంది, బ్లీడింగ్ రిస్క్ అనేది. లైక్ ముక్కుల నుంచి రక్తం రావడం కానీ, చిగుళ్ళ నుంచి ఉబ్బడం, నొప్పి ఉండడం, రక్తం పోవడం కానీ, అలాగే మహిళల్లో పీరియడ్స్ అనేది ఎక్కువగా ఉండడం, తగ్గకపోవడం, చర్మం మీద దద్దులు కానీ, ర్యాష్ కానీ ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటాము. అలాగే ఈ యొక్క క్యాన్సర్ కణాలు అనేది రక్తం నుంచి బయట మిగతా చోటు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లైక్ కడుపులో మనకి కాలేయం ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు అది ఉబ్బడం వల్ల కడుపు ఉబ్బడం ఉంటుంది, నొప్పి ఉండొచ్చు. అలాగే స్ప్లీన్కి వెళ్తూ ఉంటుంది, దానివల్ల కూడా దానికి నొప్పి ఉబ్బడం అనేది ఉంటుంది. అలాగే కొన్ని వాళ్ళకి మెదడు కూడా వెళ్ళే చాలా ఛాన్స్ ఉంటుంది, దానివల్ల తలనొప్పులు కానీ, ఫిట్స్ రావడము, కళ్ళు మస్కగా ఉండడం, వీక్నెస్, చేతులు పని చేయకపోవడం అట్లా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి పురుషులలో టెస్టిస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, వృషణంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వెళ్ళినప్పుడు వాపు కానీ, నొప్పి అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఫర్ ఫర్దర్ వర్కప్ కోసం. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు, నిర్ధారణ ఎలా ఉంటుంది. సో లక్షణాలతో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు జనరల్గా మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే మన బ్లీడింగ్ అవుతుందా, మచ్చలు అవ్వడం కానీ, ఎక్కడ గడ్డలు అవ్వడం కానీ, కడుపులో అవయవాలు ఏమైనా పెరిగినా అవన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసినాక ఫస్ట్ టెస్ట్ అనేది మనకి కణాలు ఎట్లా తెలుసుకోవడానికి. సో దానికోసం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఉంటుంది. దాంట్లో మనకి ఎర్రటి రక్త కణాలు ఎట్లా ఉన్నాయి, తెల్లటి కణాలు ఎట్లా ఉన్నాయి, అండ్ ప్లేటెట్స్ ఎట్లా తెలుస్తుంది మనకి. తెల్లటి కణాలు కూడా రకాలు ఉంటాయి చెప్పినట్టు, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, వాటి గురించి మనం చూడవచ్చు. ఇంకోటి బ్లడ్ స్మియర్ అని ఉంటుంది, అంటే రక్తం తీసి స్లైడ్లో చేస్తారు. స్లైడ్లో పెథాలజిస్ట్ అనేది స్లైడ్ని చూస్తారు రక్తంలో. దానిలో మనకు తెలుస్తుంది బ్లడ్ స్మియర్లో కణాలు ఎట్లున్నది, వాటి సైజ్ ఎట్లా ఉంది, షేప్ ఎట్లా ఉంది, ఇంకే అబ్డామినల్ ఏమైనా కణాలు ఉన్నాయో కూడా మనకి తెలుస్తుంది. దీంతో పాటు మనం రొటీన్గా లైక్ ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, యూరిక్ యాసిడ్ అవన్నీ చేపిస్తాము. ఎందుకంటే ఈ కణాలు అనేది పెరగడం వల్ల అది చనిపోతూ ఉంటాయి కణాలు రక్తంలో. దీనివల్ల కిడ్నీ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల. అందుకే ఈ టెస్ట్ కూడా చేపిస్తాము. దీంతో పాటు కన్ఫర్మేషన్ కోసం మనకి బోన్ మ్యారో అనేది టెస్టింగ్ అవసరం పడుతుంది. బోన్ మ్యారో అంటే ఎముక గుజ్జు, అందులో ఆస్పెట్ అని ఉంటుంది. ఆస్పెట్ అంటే రక్తం తీసి శాంపిల్ టెస్టింగ్ పంపిస్తారు. అలాగే ఎముక కూడా బయాప్సీ కూడా తీసి అది కూడా శాంపిల్కి పంపించి టెస్టింగ్ చేస్తారు. అది కాకుండా మనకి కొన్ని టెస్టులు ఉంటాయి, లైక్ క్రోమోజోమ్ టెస్టింగ్ అని చెప్పి. దీనిలో ఏం తెలుస్తుందో కొన్ని కారణాలు తెలుస్తాయి ఎందుకు అట్లా అయిందో. మనము కొన్ని జీన్ స్టడీస్ కానీ, మాలిక్యులర్ టెస్టింగ్ అంటారు, వీటి వల్ల మనకి ఎలాంటి మ్యూటేషన్స్ ఉన్నాయో, ఎలాంటి జీన్స్ ఎఫెక్ట్ అయినా మనకి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఫ్లో సైటోమెట్రీ ఉంటుంది బోన్ మ్యారో. ఏదైతే మనం బోన్ మ్యారో నుంచి శాంపిల్స్ ఇస్తామో దాన్ని టెస్టింగ్ పంపిస్తాము. ఈ ఫ్లో సైటోమెట్రీలో ఏం చేస్తామంటే, నేను చెప్పినట్టు చాలా రకాలు ఉంటాయి మనకి క్యాన్సర్లో కూడా, బ్లడ్ క్యాన్సర్లో. సో ఇందులో క్యాన్సర్ కణాల్లో ఉన్న ప్రోటీన్స్ మనం తెలుసుకోవచ్చు కొన్ని యాంటీబాడీస్ త్రూ. సో ఈ టెస్ట్ చేస్తే మనకి ఏ రకమో తెలుస్తుంది అన్నట్టు క్యాన్సర్ అనేది, రక్త క్యాన్సర్ అనేది. దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి స్కానింగ్ అనేది రికమెండెడ్ కాదు, కాకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చెస్ట్ ఎక్స్రే చేపిస్తారు. అలాగే అల్ట్రాసౌండ్ అనేది చేయవచ్చు అబ్డోమెన్లో ఏమైనా ఉబ్బినప్పుడు. అలాగే మన గడ్డలో ఉన్నప్పుడు, మెడలో కానీ, ఛాతీలో ఉన్నప్పుడు అప్పుడేమైనా స్కానింగ్ అనేది అవసరం పడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో, అండ్ కమెంట్స్ ఉన్నా యూ కెన్ మెన్షన్ చేయవచ్చు మీరు. థ్యాంక్ యూ.